కొత్త సంవత్సరం తొలి పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ జనవరి 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి చూపు ట్రైలర్ మీదే ఉంది. 3 ఏళ్లకు పైగా సుదీర్ఘ నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెట్టిన దర్శకుడు శంకర్ ఎట్టకేలకు రామ్ చరణ్ ని 3 షేడ్స్ లో చూపించేందుకు సిద్ధం చేశాడు. నిర్మాతగా దిల్ రాజు 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో ఖర్చు పెట్టిన ఈ సినిమా హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో రాజమౌళి అతిథిగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హీరోతో పాటు ప్రధాన కాస్టింగ్ మొత్తం పాల్గొంది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే 2.5 నిమిషాలకు దగ్గరగా ఉన్న ట్రైలర్ వీడియోని రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. కథకు సంబంధించిన కీలకమైన క్లూస్ అయితే ఇచ్చారు. ఈ ట్రైలర్ లో ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ అలియాస్ రామ్ చరణ్ నిజాయితీకి మారుపేరు. కలెక్టర్ పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చేయడం అతని అలవాటు. అలాంటి వాడి జీవితంలో చీడపురుగు లాంటి ముఖ్యమంత్రి మోపిదేవి అలియాస్ ఎస్జే సూర్య వస్తాడు. అతనికి రామ్ తండ్రైన అప్పన్నకు ఏదో సంబంధం ఉంటుంది. ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. చివరికి ఎవరు గెలుస్తారనేది తెలిసిందే. అయినా పొలిటికల్ గేమ్ లో రామ్ సాధించే విజయం ఎలా ఉంటుందనేదే శంకర్ తెర మీద చేయబోయే మ్యాజిక్. దాన్ని విజువల్స్ లో చూపించారు. ఫుల్ మీల్స్ అనిపించేలా చరణ్ అభిమానులకు బిర్యానీ ట్రీట్ లా కట్ చేయడం జరిగింది ఈ ట్రైలర్. ముఖ్యంగా రామ్ చరణ్ మేనరిజం, అప్పన్న క్యారెక్టరైజేషన్, ఎస్జే సూర్యతో ముఖాముఖి ఫైర్ అనిపించేలా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, తమన్ బీజిఎం రెండు ఎలివేట్ అయ్యాయి. వివిధ గెటప్స్ లో చరణ్ మాత్రం సూపర్ అనిపించేశాడు. అసలు సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఒకే ఒక్కడు భారతీయుడు మాయాజాలం మరోసారి రిపీట్ అవుతుందనే నమ్మకం పెట్టుకోవచ్చు. ఇది పెరగడానికి అవసరమైన ఎనర్జీ ట్రైలర్ లో అయితే కనిపిస్తుంది.